హాయ్ హలో టుడే డే 10 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ అందరికీ ఇష్టమైన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కండిషన్ స్టేట్మెంట్స్ మనం నేర్చుకుందాం. ప్రతి ఇంటర్వ్యూకి చాలా ఇష్టం, ఇంటర్వ్యూవర్కి చాలా ఇష్టం. తర్వాత అసెస్మెంట్ రాయాలన్నా ఏమైనా లాజిక్స్ కావాలన్నా ఇఫ్ ఎల్స్ మాత్రమే, ఏమైనా చిన్న చిన్న కండిషన్స్ రాయడానికి. ఒక్కసారి ఏంటో చూస్తే నువ్వు ఒకసారి బిగినర్ అయితే ఖచ్చితంగా ఇది చాలా ఈజీ, డోంట్ వరీ. ఈ రోజుతో నీ డౌట్ అంతా పోతుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా సింపుల్గా రాయాలో నేను చెప్తాను. ఇవన్నీ అసలు లాజికల్ ఆపరేటర్స్ అన్ని ఐడియా ఉన్నాయా? ఏ అండ్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ అవుతుందా లేదా, లేకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బి, తర్వాత ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, తర్వాత ఏ గ్రేటర్ దాన్ బి, లెస్ దాన్ ఈక్వల్ టు, తర్వాత ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసుకుని మనం ఇఫ్ కండిషన్ని, ఎల్స్ కండిషన్ని ఒకసారి రాసి చూద్దాం. చాలా ఈజీ ఉంటుంది, కంగారు పడద్దు. సింపుల్ మన ఎగ్జాంపుల్స్తోనే నేర్చుకుందాం. అలా నేర్చుకోవడం వల్ల మైండ్లోకి కరెక్ట్గా వెళ్తుంది. ఇఫ్ అనేది ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ సి. ఇఫ్ కండిషన్ రాయాలంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 100 అనుకుందాం, బి అనేది 30 అనుకుందాం. ఇఫ్ ఏం చేద్దాం, మనం ఏ అనేది గ్రేటర్ దాన్ బి అయితే కొలన్ పెట్టాలి. ఎప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రాయాలంటే కొలన్స్ యూజ్ చేయాలి. అయితే తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇఫ్కి కొంచెం లోపల ఉండాలన్నమాట, ఇండెంటేషన్ అంటారు, అది ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత ఇఫ్ కండిషన్ ఇచ్చాం, ఇఫ్ కండిషన్ దెన్ లోపల నువ్వు ఇంకో కండిషన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే నేను జస్ట్ ప్రింట్ చేస్తాను, డోంట్ వరీ విత్ దట్. ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ అని ప్రింట్ చేస్తాను. ఓకే, మనం ఏం చేద్దాం, ఏంటి 100 గ్రేటర్ దాన్ 30 కాదా? ఎస్, ఇట్స్ ఎ ట్రూ. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో దెన్ ఏమవుతుంది, ప్రింట్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది అనమాట, ఆ కండిషన్ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఓకేనా, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, దెన్ ఏం చేశాను, ఏ అనేది లెస్ దెన్ అంటే 100 అనేది లెస్ దెన్ 30యా? నో, ఫాల్స్ అనమాట. అయితే చూద్దాం ఏమవుతుంది, ఏమి ప్రింట్ చేయట్లే. అప్పుడు ఒక కండిషన్ ప్రింట్ అవ్వట్లే, ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే అప్పుడు దాన్ని తెలుసుకోవడం కోసమే నెక్స్ట్ కండిషన్ ఇస్తున్నాం అనమాట. దాన్ని ఏం చేస్తాను, ఎల్స్ అంటాం అనమాట. ఏం చేస్తాం, ఎల్స్ సాటిస్ఫైడ్ అని పెడుతున్నా. ఇప్పుడు చూడండి, ఎల్స్ సాటిస్ఫైడ్ అని ప్రింట్ అయింది. అయితే ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లోనే మనం కండిషన్ రాస్తాము, ఇఫ్ కండిషన్ కొలన్, అండ్ ఎప్పుడైతే అది సాటిస్ఫై అవుతుందో అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడే మనం ఏం యూజ్ చేయొచ్చు, ఆపరేటర్స్, రకరకాల ఆపరేటర్స్, మైనస్, ఈక్వల్ టు. నేను కావాలని 100 ఈక్వల్ టు 100 ఇస్తాను, వాట్ విల్ హ్యాపెన్. ఆపరేటర్స్ కూడా నేర్చుకుంటున్నాం మనం. రన్ చేసా, ఏమైంది, ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ ఈ కండిషన్ ఇది ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయిందంటే ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫైడ్ అని అర్థం. ఏమంది, ఏ అనేది 100 ఈక్వల్ టు 100, అసైన్మెంట్ ఆపరేటర్ ఇది, ఈక్వల్ టు అని. అయితే మీరు చూసారా, ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ఒకవేళ కాదు సాటిస్ఫై అవ్వలేదంటే చెప్పాను కదా ఏమవుతుంది, ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అయితే మనం నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అయితే నాకు ఒక 2 కండిషన్స్ ఉన్నాయి, దాన్ని ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట, ఎల్స్ ఇఫ్ అంటాం.
అయితే అలా ఒక్క కండిషన్ కాదు, కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఇఫ్ ప్రీవియస్ కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ ట్రై దిస్ అన్నట్టు అలా వేస్తాం అనమాట. ఎల్స్ ఇఫ్ కండిషన్ ఇవ్వచ్చు. ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు బి అయితే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇది ఫస్ట్ ఒకదానితో ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి? ఏ లెస్ దాన్ బి. ట్రూ అయిందా? నో, ట్రూ అవ్వలేదు. అయితే ఏ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ట్రూ అయింది. ఇది ఎల్స్ ఇఫ్ అనేది సేమ్ ఇఫ్ కండిషన్నే ఒక ఇఫ్ కింద ఇంకొక ఇఫ్ కండిషన్, 2 కండిషన్స్ మనం ఇస్తున్నాం అంటే దాన్ని ఎల్ ఇఫ్ అని చెప్పి డినోట్ చేసుకోవాలన్నమాట. అయితే లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. యూ కెన్ సీ ఎల్ ఇఫ్, ఎందుకంటే 100 = 100 అనేది సాటిస్ఫై అయింది అనమాట. అలా ఒక 2 మల్టిపుల్ కండిషన్స్ కూడా మనం ఇఫ్ కండిషన్లో ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది. ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు నేను. జస్ట్ ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్స్ మనం ఎలా వాడాలో మనం చూసాము. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఎలా సాటిస్ఫై అవుతుందో చూసాము. ఒకసారి ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థం అవుతుంది. అయితే మనం ఇక్కడ కూడా డ్యూయల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ కండిషన్స్ ఇక్కడే ఇవ్వచ్చు, ఆర్ కండిషన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అయితే ఎక్కువ కాంప్లికేట్ చేయట్లే, ఇఫ్ కండిషన్స్ ఎలా వాడాలా అని చూపించాను నేను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్ఇఫ్ తీసేద్దాం. అండ్ ఆర్ ఎలా యూజ్ చేయాలో ఆపరేటర్స్ మనం చెక్ చేద్దాం. అయితే ఏ అనేది 100, బి అనేది 30 అనుకున్నాం. అయితే ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ అండ్ ఏ గ్రేటర్ దాన్ బి. అయితే మనం గమనిస్తే ఏమైంది, ఏ లెస్ దాన్ బీనా? ఏ అనేది లెస్ దాన్ బి కాదు, ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. అయితే ఏ గ్రేటర్ దాన్ బీనా అంటే ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ ఈక్వల్ టు ఫాల్స్. అంటే ఎన్ కండిషన్లో ఖచ్చితంగా ఏమవ్వాలి, 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలని నేర్చుకున్నాం కదా, ఎల్స్కి వెళ్ళిపోయింది అందుకనే. అయితే ఆర్ ట్రై చేద్దాం. ఆర్ ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఎనీ వన్ కండిషన్ అనేది ట్రూ అయితే చాలు, అంతే. అలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వర్క్ అవుతాయి. అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకుండా ఏవి రాదు. నేనైతే చిన్న నెంబర్స్ ఎందుకు యూజ్ చేశానంటే అందరికీ ఈజీగా లాజిక్ అర్థమవుతుంది అని చెప్పి. అండ్ ఆర్, నాట్ అనేది కూడా యూజ్ చేయండి. అయితే ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, ఎందుకు? ఎనీ వన్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, నాట్ అంటే కంప్లీట్గా ఏమైపోతుంది అంటే రివర్స్ అయిపోతుంది. జస్ట్ ప్రింటింగ్, యూ కెన్ సీ కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అన్నమాట రిజల్ట్ అనేది. అలా మనం ఇఫ్ కండిషన్స్తో పాటు ఆపరేటర్స్ కూడా మనం అపెండ్ చేసి ఇవన్నీ లాజిక్స్ అనేవి రాస్తాం అనమాట. నేను చిన్న లాజిక్ రాసా, మీరు ఇంకా పెద్ద పెద్ద లాజిక్స్ రాయాలంటే మీరు కూడా కామెంట్ చేయండి, మీరు కూడా కొన్ని లాజిక్స్ రాసి నాకు కూడా చూపించండి, నేను కూడా దానికి రిప్లై ఇస్తాను. ఇంకా అలా కొన్ని రోజుల తర్వాత మనం కొన్ని చిన్న ఫంక్షన్స్ రాయడం అలాంటివి కూడా నేర్చుకుందాం. ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, డే 10 of That's it for today. Today is day 10 of learning Python. Thank you very much.